లగచెర్ల ఘటనకు సంబంధించి పోలీసులు రైతులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు 7 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. లగచెర్ల ఘటనలో రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లు సృష్టించడం వంటి ఘటనలకు సంబంధించి 46 మంది రైతులపై హత్యాయత్నంతో పాటు 7 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 191, 2, 3, 132, 109, 121, 126, 324, RYW 190 సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి వికారాబాద్ డీఎస్పీ ఎన్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుద్యాల మండలం లగచెర్లలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోసం భూసేకరణకు సంబంధించి లగచెర్ల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భూసేకరణకు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఇందులో ఉదయం 11 గంటలకు కలెక్టర్ లింగ్యా నాయక్, ఉమాశంకర్, దుద్యాల, కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి వచ్చారు. అక్కడికి వచ్చిన బోగనేని సురేష్ అభిప్రాయ సేకరణ మీటింగ్ను గ్రామంలో నిర్వహించాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన కలెక్టర్, ఇతర అధికారులు గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే ముందస్తు ప్రణాళికలో భాగంగా లగచెర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా గ్రామస్తులు కర్రలు, రాళ్లు, కారంపొడి పోగేసి అక్కడ గుమిగూడారు. కలెక్టర్తో పాటు అధికారులు గ్రామంలోకి రాగానే నినాదాలు చేశారు. కలెక్టర్, ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి కారులోంచి దిగగానే వెంకటరెడ్డిపై రైతులు దాడికి దిగారు. కలెక్టర్పై కూడా దాడి జరిగే ప్రమాదం ఉన్నదని గ్రహించిన ఇతర ఉద్యోగులు కలెక్టర్ను కారులోకి తీసుకెళ్లారు. గ్రామస్తుల దాడిలో కడా ప్రత్యేకాధికారికి గాయాలు కాగా పోలీసు అధికారులకు గాయాలైనట్టు రిపోర్టులో పేర్కొన్నారు.